రిటికా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. కూంబింగ్ ఆపితే ఆయుధ విరమణకు సిద్ధమని తెలుపుతూ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖ విడుదల చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ. ఈ లేఖలో కూంబింగ్ ఆపరేషన్ ను నిలిపివేస్తే తాము ఆయుధ విరమణ తేదీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బస్వరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించిన సీసీఎం నిర్ణయం ప్రకారం జోనల్ కమిటీలకు ఈ సూచనలు పంపినట్లు మావోయిస్టులు పేర్కొన్నారు. 3 రాష్ట్రాల్లో పోలీస్ ఆపరేషన్లు నిలిపివేయగానే తాము వెంటనే ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో వెల్లడించారు. రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. కూంబింగ్ ఆపితే ఆయుధ విరమణకు సిద్ధమని తెలుపుతూ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బహిరంగ లేఖలు విడుదల చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు పంపిణీ చేసిన ఈ లేఖలో కూంబింగ్ ఆపరేషన్ ను నిలిపివేస్తే తాము ఆయుధ విరమణ తేదీని ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, అప్డేట్స్ ఏంటి? ఓవరాల్ గా చూస్తే మనం గత కొంతకాలంగా ఏదైతే మావోయిస్టుల మీద దాడులు, మావోయిస్టు కీలక నేతల ఎన్కౌంటర్లు అది సరిపోదన్నట్టుగా కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన లొంగుబాట్ల నేపథ్యంలో ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక కీలక ప్రకటన చేశారు. ఆ కీలక ప్రకటన చేసిన దాని ప్రకారము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అనే పేరుతో దీన్ని మనకు కనిపిస్తుంది. అందులో హిందీలో దీనికి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు. దాని ప్రకారము ఆ ప్రెస్ నోట్ ఏంటంటే, ఏదైతే ఇప్పటిదాకా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో మీరు ఆపరేషన్ కగార్ పేరుతో ఏదైతే ఇప్పటికే జరుగుతున్న ఎన్కౌంటర్లు వీటన్నింటినీ ఆపడము, అంతేకాకుండా ఏదైతే కూంబింగ్ గురించి మాట్లాడుతున్నారో ఆ కూంబింగ్ అన్నది ఆపేస్తే మేము ఏదైతే ఆయుధ విరమణకి సంబంధించి మేము ఆ ఒప్పందానికి వెళ్తాము, అంతేకాకుండా ఆయుధాలు వదిలేస్తామని ఏదైతే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లేక మహారాష్ట్ర సీఎంలకు వీళ్ళు లేఖ రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో కొన్ని పాయింట్స్ చాలా క్లియర్ గా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఏదైతే జోనల్ కమిటీలు ఉంటాయో వాటికి సంబంధించి ఇప్పటికే మేము సమాచారం ఇచ్చాము, అంతేకాకుండా సీసీఎం లో కూడా నిర్ణయం తీసుకున్నాం అన్నట్టుగా మావోయిస్టుల లేఖలో చెప్పడము. డిసెంబర్ 15లోగా ప్రభుత్వాలు స్పందించి మేము చెప్పించిన ప్రతిపాదనకి మీరు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మాత్రం దాడులు తీవ్రతరం చేస్తామంటూ మావోయిస్టుల లేఖలు చెప్పడం అన్నది మనకు అర్థమవుతుంది. అయితే మరికొన్ని కీలక పాయింట్లు ఏంటంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలలో ఏదైతే పునరావాసం కల్పించడంలో మీరు ఇస్తామని చెప్పన్నారో ఆ పథకంలో మమ్మల్ని చేర్చుకోండి అని చెప్పి అనుకోవడము, అంతేకాకుండా మహారాష్ట్ర ప్రభుత్వము తగిన సమయం ఇవ్వాలనుకోవడం, 3 ప్రభుత్వాలు కూడా తగిన సమయం ఇవ్వాలని అక్కడ అందులో రిక్వెస్ట్ చేయడం, అంతేకాకుండా తమ పార్టీ అనేది ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని, కాబట్టి సమష్టి నిర్ణయానికి కొంచెం సమయం పడుతుంది, కాబట్టి అప్పటి వరకు సమస్యలను సంపాదించి ఆ తర్వాతనే మేము దీన్ని రిప్లై ఇవ్వగలుగుతాం, కాబట్టి కొద్దిగా మాకు టైం ఇవ్వాలి అన్నది చెబుతూ వచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వం గతంలో ఇదే తరహా లేఖలు కానివ్వండి, ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఎలాంటి కండిషన్స్ ని ఒప్పుకునేది లేదు అంటూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 31, 2026 లోపు అన్ని రాష్ట్రాల్లోని మావోయిస్టులను పూర్తి స్థాయిలో తుదముట్టిస్తామని చెప్పడం అన్నది మనకి తెలుసు. అది ఒకవేళ ఆ తుదముట్టించే క్రమంలో ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికైనా లేదా ఎవరైనా లొంగిపోయే వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళందరినీ మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన ఈ లేఖ కానివ్వండి, లేకపోతే వీళ్ళు చేసిన ప్రతిపాదన పైన ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. కానీ అదే సందర్భంలో గతంలో ఇచ్చిన రెస్పాన్స్ కానీ ఇప్పుడు డిఫరెంట్ గా ఉండే అవకాశం ఉందా లేదా అన్న దాని మీద కూడా చర్చ జరుగుతుంది. అన్కండిషనల్ గా మీరు వచ్చి లొంగిపోవడం తప్ప మీకు వేరే ఆప్షన్ లేదు. ఎవరైతే మీరు మాట్లాడుతున్నట్టుగా మీరు ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన డెసిషన్ సంబంధించి ఇప్పుడు కూంబింగ్ ఆపడం అనేది, ఎందుకంటే ఒకసారి కూంబింగ్ ఆపితే ఏమవుతుంది, వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ప్లేస్ లో ఉన్నారో ఆ ప్లేస్ నుంచి మరొక ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది, లేదా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఒక పట్టు బిగించాము అనే ఆలోచనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ పట్టును సడలించేందుకు ఇలాంటి లేఖలు విడుదల చేస్తారన్న అనుమానం కూడా వాళ్ళలో ఉంది. సో అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆపరేషన్ కగార్ సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే దానిపైన ఓవైపు డిస్కషన్ జరుగుతుంటే, మరోవైపు వాళ్ళు మాత్రము నేను అంటే ఒకరిద్దరు తీసుకున్న డెసిషన్ ఇది సమిష్టిగా డెసిషన్ తీసుకోవాలి. వందలాది మంది దీనికి సంబంధించిన మావోయిస్టులో కార్యకర్త లెవెల్ నుంచి స్టార్ట్ చేసి జోనల్ లెవెల్ వరకు అందరూ ఉన్నారు, కాబట్టి వాళ్ళందరితో డిస్కస్ చేయడానికి టైం పడుతుంది, కాబట్టి ఆ టైం మాకు ఇవ్వాల్సిందే అనేది మాత్రమే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంటారా, లేకపోతే ప్రపోజల్ పెట్టారనుకోవాలని అట్లా మొత్తానికి అయితే మాత్రం ఇది వీలైతే దీన్ని ఇంకొక కొన్ని సపోర్ట్స్ కూడా అడిగారు వాళ్ళు. ఆ సపోర్ట్స్ చేయాలనేది ఏంటంటే మొత్తం అయితే ఏవైతే వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో అన్ని మొత్తం నిలిపేయాలి, అంటే వాళ్ళు కూంబింగ్ ఆపేయాలి, వీళ్ళు ప్రతిదాడులు చేయడం ఆపేయాలి. అంతేకాకుండా ఇది పాజిటివ్ గా ఒకవేళ రెస్పాండ్ అయితే మాత్రం దీన్ని అందరికీ తెలిసేలాగా రేడియోలో అనౌన్స్మెంట్ కానివ్వండి, టీవీలో సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తే, సో దట్ దానివల్ల
ఆ సమాచారం తెలిసేందుకు అంటే ఎవరికైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ సహచరులందరూ సమాచారం తెలియడం కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ టైం ని మీరు ఇస్తే మేము దీనంతా సెపరేట్ చేసుకుంటాం అనే విధంగా చెప్తున్నారు. ఇదంతా ఫైనల్ అయిన తర్వాత ఒకసారి మేము ఎంత ఎప్పుడు లొంగిపోతామని ఆ డేట్స్ ఇస్తాము అన్నది కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తానికి అంటే సోను దాదా కానివ్వండి సతీష్ దాదాలకు ఈ సమాచారం అందేలాగా చూడాలని చెప్పి జర్నలిస్టులు మధ్యవర్తం వహించాలని కూడా ఆయన కోవడం అన్నది మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్ అయితే మాత్రం ఇది ఒక పాజిటివ్ అంశమే. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎలా చూస్తుంది, దీనివల్ల ఆల్రెడీ ఇప్పటికే పట్టు బిగించిన నేపథ్యంలో దాన్ని అడ్వాంటేజ్ ఏమైనా లూజ్ అవుతామనే ఫీలింగ్ ఉంటామని మాత్రం ఈ రెస్పాన్స్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇంకా రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ చిదంబర్ రెడ్డి.